ఆడోళ్ళు కూడా మంచి నిర్ణయానికే వస్తురుగా కొంతమంది. ఓ నీ దండం పెంచిన ఆయన ఒంటరి జీవితమే మంచిగా ఉందట. తెలంగాణ జాగృతి మహిళా శంకారావం. మార్చి 8న ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తుందట. అమ్మో ఇక ఆడోళ్ళని ముంగటేసుకుంటుంది మా అమ్మ. కొద్ది రోజులేమో బతుకమ్మని ముంగటేసుకుంది. ఓ మేము చేస్తున్నాం బతుకమ్మ. బతుకమ్మ ఎవరికి తెలియదా? బతుకమ్మ ఆడని వాళ్ళు ఎవరు, తెలవని వాళ్ళు ఎవరు తెలంగాణలో. ఇక బతుకమ్మ పేరట నీ దండం పెడితే ఇక అయ్యా పైసలు ఇస్తాబోయిండు. ఇక బతుకమ్మలు వేరుసాబోయింది. ఊరు తిరిగి మూత మోగిచ్చింది. బతుకమ్మ అంటే ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ నేనే అని చెప్పతిడుతుంది బయట దేశంలో. ఇక ఈ తల్లి మార్చి 8న ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తుందట. ఏం ముచ్చట ముంగటేసుకుందంటే ఇప్పుడు సర్కారు వాళ్ళు మహిళలకు 2500 చొప్పున ఇస్తామన్నారు, ఇస్తలేరు. 14 నెలలు అయ్యింది. అయితే ఒక్కో మహిళకు రేవంత్ ప్రభుత్వము 35,000 బాకీ ఉన్నది అని చెప్పుకొస్తుంది సక్కన్ తల్లి. సరే సర్కారులు 2500 ఇస్తామన్న ముచ్చట వాస్తవమే, ఇయ్యాలే కూడా. మరి నీ అయ్య చేసిపోయిన పువ్వే కదా. నీ అయ్య లక్షల కోట్లు తెలంగాణ జనాల నెత్తిన దరిద్రాన్ని కూర్చోబెట్టిపోయిండు. ఏం ఉద్దారకం చేసిండు నీ అయ్యా? 10 ఏళ్ళు రాజ్యమేలి ఇంకా ఎన్ని హామీలు తుంగల దొక్కిండు నీ అయ్యా. ఒక్క మాట ఏమన్నా అంటే అన్నీ పోని, బాధకాని మాటలు పోని. రిక్షా దొక్కేవాని కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే బల్లె చదవాలి అని చెప్పుకొచ్చిండు. నిజమా కాదా? అనడా లేదా కేసీరావయ్య? మరి ఎటువాయినామో ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. నిరుద్యోగ భృతి కాంచి మొదలు పెడితే ఆరోగ్యశ్రీ దాకా బొచ్చడు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొలుపు 7 రోజులు ఇప్పుడు ఈ ANNలో చెప్పినా ఓడువని పరిస్థితి. ఇప్పుడు నేనేమంటున్నా, ఆడోళ్లకు 2500 ఇవ్వాలి, సర్కారు కూడా ఇచ్చి తీరాలి. సరే కాకపోతే సర్కారు సంతకపేటలో సంస్కారం లేదు కాబట్టి నిమ్మలంగా ఇస్తాము, మేము ఆడి తప్పము పలికి బొంకము ఇస్తామనేది వాళ్ళు చెప్తుర్రు. 35,000 బాకీ ఉన్నావు. ఇవాళ మా అయ్యంలో 10 ఏళ్ళ రాజ్యంలో మేము చేస్తే ఇసుకపోయి బసరపాండు అని మమ్మల్ని మెచ్చుకున్నారు జనాలు. మరి మీ ఉద్దారకం ఏందని ఈమె క్వశ్చన్ వేస్తుంది. సరే రేపు 2500 జనాలకు ఆడవాళ్లకు ఇస్తామన్నమాట కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి అనేది కూడా మరి నేను గుర్తు చేస్తుంది. చలో ఈనాడుకు వచ్చినామా? అయితే మీకు ముచ్చట చెప్పాలి. నగరాల నెత్తిన చెత్త కొండలు, కొండలు పాడైపోగారు. అదే ఇక ఈ